మిథున్ రెడ్డి వెళ్ళాడు, ఇంటికాడ నుంచి క్యారేజ్ చేయండి, బుద్ధి లేదు వీళ్ళకి. అలా అడగడానికి బుద్ధి ఉంది అసలు? ఏంటండి ఇది, ఇంటికాడ నుంచి క్యారేజ్ చేయటి? ఇంకా మాత్రం జైలు ఎందుకు అతనికి? ఇంట్లోనే పెట్టి ఆ తలుపులు తాళం ఏంటి, అక్కడ కాపలాగాయండి, చాయ్ బిస్కెట్లు తింటా కూర్చోండి అని చెప్పాలి కదా పోలీసు వాళ్ళకి. ఇది చాలా అన్యాయం అండి. వాడు ఎంపీ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, నేరస్తుడు, నిందితుడు కదా అతను. పైగా దేశం ఇస్తుపోయేంత స్కామ్లో నిందితుడు. డబ్బులతోటి ప్రలోభాలు పెట్టి ఆ జైలు సిబ్బందిని అంతా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా చేస్తారని ఎందుకులే అని ఇచ్చుంటారు. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పనులు చేసుకుంటారని ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. ఇంటికాడ నుంచి క్యారేజీ, టిఫిన్ గట్రా ఎక్కడి నుంచి, జొమాటో, స్విగ్గీ కూడా డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకుని ఫోన్ ఎత్తే ఆర్డర్ ఇచ్చేసుకుంటారు వాళ్ళు, తెచ్చిపెట్టలేకుండా. ఏంటండి అంతే కదా. లోపల అన్ని సౌఖ్యాలు ఏంటండి, సౌఖ్యాలు హాయిగా కూర్చుంటారు. లోపల టీవీ ఉంటుందంట, ఏసీ పెట్టారు, ఫ్యాన్ ఉంటుంది, ఫుడ్ ఇంటికాడ నుంచి. నాకు ఇవాళ బీరకాయ ఎప్పుడు కావాలంటే బీరకాయ ఎప్పుడు, కోడి ఎప్పుడు కావాలంటే కోడి ఎప్పుడు వస్తుంది. ఏంటండి ఇంకేం లోటు ఉంది వాళ్ళకి? పైగా మంది మాగదులు ఆ క్యారేజీ కట్టుకున్నాడు, అన్నం తినేసిన తర్వాత మూతి కూడా తుడిచి వెళ్తాడు. ఏంటండి ఎంజాయ్ ఇది? ఈ సిస్టమ్ ఎలా పోతుందో, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీకు ఆ బందిపోటు దొంగతనాలు చేసి జేబులు కొట్టేసినోడికి వీళ్ళకి పెద్ద తేడా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు క్వారంటైన్లో పడతారు? వాళ్ళకి దిక్కుముక్కు లేకుండా ఎందుకున్నారు వాళ్ళు? పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని వీళ్ళు మర్యాద ఎక్కువ. ఇదంతా మాయా మచ్చిందర్ కింద ఉందండి. మీకు వ్యవస్థల మీద ఎవరికీ నమ్మకం లేదు. ఇప్పుడు ఏదో నమ్మినట్టు నటిస్తున్నారు, వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు నటిస్తున్నారు అంతే.